సో ఎట్లా చూడొచ్చు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ వాతావరణం చూస్తా ఉన్నాము. బీసీలకు సంబంధించి సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది సానుకూలంగా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే 42% రిజర్వేషన్ కోసము ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక కమిటీనేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ కులాలు మతాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి రాజకీయ సాంఘిక సంక్షేమ వాళ్ళ స్థితిగతులపైన పూర్తిగా అధ్యయనం చేసి ఈ 42 రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం అనేది 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది సమర్థమని ప్రభుత్వం భావించి జీవో నెంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలని ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోని కొంతమంది వ్యక్తులు సవాల్ చేస్తూ హైకోర్టుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు పిటిషనర్ తరఫున వాదనలు మాత్రమే వినిపించడం జరిగింది. లంచ్ తర్వాత ప్రతివాదులు మరియు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏజీ గారు అప్పేర్ అయి వారి వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా న్యాయబద్ధమైన ఒక కమిటీ చేసి ఒక అధ్యయనం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఏదైతే బీసీలకు కమిటీ చేసి రిజర్వేషన్ కానీ ఏదైనా సదుపాయాలు కల్పించాలంటే అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించడం జరిగింది. కాబట్టి ఆ ఆర్టికల్ ద్వారానే ప్రభుత్వం చేసింది. ఇది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి కమిటీ వేయడం జరిగింది. రాజ్యాంగబద్ధమైన నిర్ణయం ఇది ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానము ఖచ్చితంగా అనుకూలమైన తీర్పిస్తుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు అలా కొంచెం రిజర్వేషన్ ఇవ్వడంలో తప్పు లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇది కూడా అధ్యయనం చేయడం ద్వారానే కమిటీ చేసి అధ్యయనం చేయడం ద్వారానే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏదో ఉత్తేనే తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా క్లిష్ట పరిస్థితులు రాకుండా ఉండాలంటే 9th షెడ్యూల్లో చేరిస్తే ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంటే ఆ ప్రయత్నం చేస్తుంటే బాగుంటుంది అన్నట్టు కొంతవరకు ప్రభుత్వానికి అవకాశం లేదు. 9th షెడ్యూల్ ఎందుకు చేయలేదంటే ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదు. ఈ నిర్ణయం జీవో నెంబర్ 42 రిజర్వేషన్ అది కేంద్ర ప్రభుత్వం తీసుకోగలితే ఈ నిర్ణయం 42 కానీ వాళ్ళు కూడా ఏదో 46% బీసీలకు దేశవ్యాప్తంగా ఇవ్వాలన్న నిర్ణయానికి ఇంకా వాళ్ళు కొన్ని పత్రికలు చదవడం జరిగింది. వాళ్ళకి నిర్ణయం తీసుకుంటే అది కేంద్రంలో పెడితే 9th షెడ్యూల్ పార్లమెంట్ 9th షెడ్యూల్లో పెట్టాలంటే పార్లమెంట్లో మెజార్టీ ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజార్టీ లేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు 9th షెడ్యూల్లో పెట్టే అవకాశం లేదు. కానీ 9th షెడ్యూల్ అవసరం లేకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో రాష్ట్రాలలో ఎంత జనాభా ఉన్నారు ఏందనే విషయము ఇంతవరకు లెక్క కట్టకుండా డైరెక్ట్ 10% ఇచ్చారు. వాళ్ళు కొన్ని రాష్ట్రాలలో 2%, 3%, 4%, కొన్ని రాష్ట్రాలలో అసలు మైనార్టీ స్థానంలో కూడా లేని పరిస్థితుల కాడ కూడా 10% అమలు చేస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. కాబట్టి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని రిజర్వేషన్ లో తక్కువ ఎక్కువ పెంచొద్దు. 50% అనేది ఏం లిమిట్ అనేది ఎక్కడ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయాలి. 50% ఉండాలనేది సుప్రీంకోర్టు పాత జడ్జిమెంట్, కొత్త జడ్జిమెంట్ కాదు. కొత్త జడ్జిమెంట్ ఈడబ్ల్యూఎస్ లో 62% ఓకే అని చెప్పింది. మరియు కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ రాజ్యాంగం 70% ఉండాలి 30% ఉండాలని ఎక్కడ చెప్పలేదు. పరిస్థితులకు అనుగుణంగా ఆర్టికల్ 364 ప్రకారము ఖచ్చితంగా అమెండ్మెంట్ చేసే అవకాశం ఉన్నది. గవర్నర్ ఆమోదం తెలపలేదు అన్నట్టుగా ఒక వాదన అయితే గవర్నర్ నెల రోజులలో సానుకూల నిర్ణయం తీసుకోవాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం నెల రోజులలో తమ నిర్ణయం చెప్పొచ్చు. లేదు వ్యతిరేక నిర్ణయం చెప్పాలంటే 3 నెలల సమయం ఉంటుంది. ఒకవేళ గవర్నర్ నిర్ణయం చెప్పకపోయినట్లయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే అది ఖచ్చితంగా చెల్లుతుంది నిర్ణయం తీసుకున్నప్పుడు. ఎట్లా చూడవచ్చు అంటే సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. సో వాళ్ళ వెనకాల వేరే ఎజెండా ఏమైనా ఉన్నందుకు వాళ్ళ వెనక ఖచ్చితంగా ఎజెండా ఉందండి. భారతదేశంలో మెజార్టీ ప్రజల రిజర్వేషన్లు అడ్డుకోవడమే ఒక కులము తెలంగాణలో పర్టికులర్ నుంచి ఒక కమ్యూనిటీ వాళ్ళు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉండి 70 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని వాళ్ళ ముఖ్యమంత్రి సీటు కదులుతుందన్న భయాందోళనలో కుట్రలో భాగంగానే ఇది వేయడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించి 45 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గానికి ఒక కమ్యూనిటీకి సంబంధించి ప్రతిపక్షం సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు కుట్ర చేసి ఈ పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు కుట్ర చేసినా ఏది చేసినా వాళ్ళు ఎప్పటి కూడా గెలవలేరు. వాళ్ళు వార్డు నెంబర్ కూడా గెలిచే పరిస్థితి రాబోయే రోజులలో ఉండదు. బీసీలను అడ్డుకుంటే మీ పని ఖతం. మీరు బీసీలని అనగదొక్కి మాత్రమే 70 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.